గిన్నె ఇస్తావా? సో ఈ జాతరలో బాల్ గేమింగ్ పెట్టిరన్నమాట. సో ఈ బాల్ గేమింగ్ ఏంటంటే అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కలర్స్లో ఏదో ఒక కలర్ మీద మనం 10 రూపీస్ పెడితే మనం పెట్టిన కలర్ మీద ఒకవేళ బాల్ పడేది ఉంటే మన 10కు 40 ఇస్తారు, 20 పెడితే 80 రూపీస్ ఇస్తారు అనమాట. పడకపోతే ఆ 10 వాళ్ళకి. రెడ్డికి 20 రూపాయలు. వైట్ 20 వేసాయి, 10 ఇచ్చిన 20 వేసాయి, వైట్ 20 వేసాయి, వైట్ రెండు నాయే పెట్టు. ఫస్ట్ ఎల్లో బాలి, ఎల్లో పెట్టు, 10 పెట్టు. బాలి బాల్ కూడా జరుగు జరుగు. వైట్ 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 వైట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రింగ్స్ గేమ్ అన్నమాట. మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ గేమ్. 10 రూపీస్కి 3 రింగ్స్ ఇస్తారు. అక్కడ బిస్కెట్స్ ప్యాకెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, దేని మీద అయితే పడుతుందో అది మనకి ఇస్తారన్నమాట. సో ఈ బ్రో వేస్తుండు చూడండి. నో పర్లేదు. రింగ్ ఎంత? చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి గురి చూసారా? వాడితే నీకే రా. ఓకే చలో 13 13 13 10 రూపాయలే పడలే. ఇదొక నేను తీరా ఇది వలిగింది వేరేది అమ్మా. చలో 13 ఎంతవారా? 10కి 40 20కి 80. 10కి 40 10కి 40 20కి 80 అన్ని కేవలం ఒకటే అన్న. ఇది వచ్చేసి గుడికి వెళ్ళే రూట్ అన్నమాట. సో చూడండి. సో ఇది వచ్చేసి టాటూస్ అన్నమాట, పచ్చబొట్లు. సో మీకు కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ జాతర అయినా కానీ ఎక్కడైనా కానీ బయట మాత్రం టాటూస్ కానీ పచ్చబొట్లు కానీ అస్సలు కుట్టించుకోకండి. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది సేఫ్ కానే కాదు. एक इंच का 150. अच्छा ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం టెంపుల్ జాతర లోపలికి పోవడానికి ఇదే ఎంట్రన్స్. సో చూడండి, పక్కనే వైన్స్ ఉంది. రష్ మాత్రం హెవీగా ఉంది నైట్. చాలా అంటే చాలా ఫేమస్. వేగురుపల్లి జాతర అంటే చాలా ఫేమస్. ఇది ఒక మినీ మేడారం అంతే. అంత రష్, అంత క్రౌడ్ వస్తుంది. దాదాపు ఒక 10 lakhs మెంబర్స్ దాకా వస్తారు అనుకుంటా, తక్కువేం కాదు. ఇది వచ్చేసి బాల్స్. షాప్స్ మాత్రం చాలా అంటే చాలా పడ్డాయి. బొమ్మలు, జిలేబీ, స్వీట్ షాప్స్, గాజుల షాపులు చాలా పడ్డాయి. దాదాపు షాప్సే కనీసం ఒక 200-300 షాప్స్ పడ్డాయి అనుకుంటా. ఎక్కడ ఖాళీ లేకుండా అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. రష్ సుధా చాలా అంటే చాలా బాగుంది. హెవీగా ఉంది క్రౌడ్.
సో చూడండి పార్వతీ పరమేశ్వరుని యొక్క ఫోటో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ రకరకాల ఫోటోలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరు ఉంది, సమ్మక్క తల్లి. అండ్ టెంపుల్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైటింగ్ చేశారు. అస్సమ్ అంటే అస్సమ్ ఉన్నది. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. సో ఈరోజు సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ గివ్ అవే ఏంటంటే, మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ బ్లూటూత్ అనేటివి 10 బ్లూటూత్లు 10 మందికి ఇస్తాను అన్నమాట. సో మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్, ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఏదో ఒక వీడియో ఫుల్గా చూసి దాని కింద కామెంట్ చేయండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, మీకు ఎలా అంటే అలా మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి. చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్. అంతే, మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 17, మార్చి 20 రోజు గివ్ అవే అనౌన్స్ చేస్తా. 10 మెంబర్స్కి అనౌన్స్ చేసి సెండ్ చేసేస్తా. ఓకే, టెంపుల్ వ్యూ మాత్రం అస్సం ఉన్నది. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. లైటింగ్తో మస్తు డెకరేట్ చేశారు. సో చూడండి, జాతరకు వచ్చిన వాళ్ళు స్నానాలు చేయడానికి స్టెప్స్ కట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 మోటార్లు పెట్టి ఆ మోటార్స్కి ట్యాప్స్ సెట్ చేసారు అనమాట. సో అందులోనే ఆ వాగులోనే 2 మోటార్లు పెట్టారు, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. అండ్ వాటికి ఒకటి వైట్ పైప్స్ ఉంటాయి కదా, పైప్ పెట్టి దానికి రంధ్రాలు చేసి ఇలా ట్యాప్స్ పెట్టారు అనమాట. మస్తు అంటే మస్తు పోసుకొని వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒక్కటేసారి దాదాపు ఒక 50-60 మెంబర్స్ స్నానం చేయొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సెట్ చేసారు. సెట్టింగ్ మాత్రం అస్సం ఉన్నది. అండ్ ఒకటేసారి 50-60 మెంబర్స్ కంటే ఎక్కువ 100 మెంబర్స్ వరకు స్నానం చేయొచ్చు. అండ్ వెళ్ళి మొక్కులు అప్పచెప్పచ్చు. ఇంత బ్యూటిఫుల్గా సెట్ చేసారు. 24/7 అది వస్తూనే ఉన్నది అట్లనే. చూడండి, బాబు స్నానం చేస్తుండు, పాపం సెలవెడతలేదు ఏందో ఆయనకు. ఈవినింగ్ ఘోరంగా కూల్ ఉన్నది, అయినా అట్లనే స్నానం చేస్తాడు. అండ్ ఇది వచ్చేసి రంగనాయక స్వామి యొక్క టెంపుల్ అన్నమాట. ఫస్ట్ గోపురం ఉంది. సో చూడండి, లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం, మీకు చూపిస్తా. ఎంట్రీలోనే ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. చిన్నగా దండం పెట్టుకొని లోపలికి పోదాం. సో చూడండి, లోపల వ్యూ ఇది. నైట్ కొంచెం లైటింగ్ ఉంటే బాగుండేది. ఓన్లీ లోపల మాత్రమే లైటింగ్ ఉంది, బయట లేదు. సో ఊరేగింపులో వాడే విగ్రహాలు అన్నమాట అవి. ఊరేగింపులో విగ్రహాలతో ఊరేగింపు చేస్తారన్నమాట. చూడండి, ఇది రంగనాయక స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి రైట్ సైడ్ వచ్చేసేమో భూదేవి మాత విగ్రహం ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో శారదాదేవి యొక్క మాత విగ్రహం ఉంటుంది అన్నమాట. చూడండి, మామూలుగా స్వామివారు పడుకున్నట్టే ఉంటాడు, విగ్రహం అలాగే ఉంటుంది లోపల. ఇది వచ్చేసి భూదేవి యొక్క విగ్రహం అన్నమాట. సో తీర్థం తీసుకొని బొట్టు పెట్టుకొని గుడి సర్కిల్ మీకు చూపిస్తా. బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ మాత్రం అస్సం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో శారదాదేవి యొక్క టెంపుల్ అన్నమాట. ఇది స్టాచ్యూ అన్నమాట, లోపల ఉన్నది విగ్రహం. అండ్ మీకు గుడి లోపల సర్కిల్ చూపిస్తా ఎలా ఉందా. గోల్డెన్ కలర్లో వేసారు దీనికి పెయింట్, సూపర్ ఉంది. అండ్ ఇంకో చిన్న విగ్రహం కూడా ఉంది. వీడు మా బెస్ట్ ఫ్రెండ్, వీడు చూడండి మీరే. నా ఛానల్కు కర్మ క్రియ అంతా వీడే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి గద్దెల దగ్గరికి వెళ్ళే రూట్ అన్నమాట. లోపల క్యూ లైన్లు బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో స్పెషల్ టికెట్ కూడా ఉంది. సో చూడండి, స్వామీజీ స్పెషల్ టికెట్ ఇస్తాడన్నమాట తీసుకుంటే. అండ్ ఇప్పుడు స్పెషల్ అయినా నార్మల్ అయినా పెద్ద తేడా ఏం లేదు, ఎక్కువ రష్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, లోపలికి అయితే ఎంట్రీ అయినాం గద్దెల లోపలికి. రష్ మాత్రం బాగానే ఉంది లోపల. సో ఫస్ట్ ఇక్కడ నాగదేవత విగ్రహం ఉందన్నమాట. చూడండి, చాలామంది దర్శనం చేసుకున్నారు ముందు రోజు అయినా కానీ. అండ్ ఇది వచ్చేసి సమ్మక్క తల్లి యొక్క గద్దె. ముడుపులు చూడండి ఎంత మేరకు ఉన్నాయో, చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. ఈలోపే చాలామంది దర్శనం చేసుకొని ముడుపులు కూడా కట్టేసారు. రష్ బాగానే ఉంది.
కొంతమంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చూడండి ఫోటోలకైతే కరువే లేదు, సెల్ఫీలు కుదుతారు. అండ్ ఇది వచ్చేసి గోవిందరాజు యొక్క గద్దె. ఇక్కడ చూద్దా మురుపులు చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి లైటింగ్ మాత్రం బాగుంది, లోపల మంచిగా సెట్ చేసారు. లైవ్ టెలికాస్ట్ కాదు రికార్డెడ్ కెమెరా ఎంత కాస్ట్ మరి 35K. బయట హెల్మెట్ పెట్టుకుని ఇదే కెమెరా. సో నెక్స్ట్ మనం చూసేది సారలమ్మ దేవత యొక్క గద్దె అన్నమాట. చూడండి చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈవినింగ్ అయినా కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. చూడండి ముడుపులు ఎంతవరకు ఉన్నాయో, దాదాపు 1000 మంది మీదనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినట్టున్నారు. చాలా అంటే చాలా ముడుపులు ఉన్నాయి. అండ్ ఫ్లెక్స్లు మాత్రం మొత్తం సర్కిల్ లోపల గద్దె లోపల అయితే ఫుల్ ఫ్లెక్స్లు ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్లెక్స్లు ఉన్నాయి గద్దె లోపల. అండ్ ఈ గద్దె మాత్రం చాలా పెద్దగా కట్టించారు. చాలామంది వచ్చారు దర్శనానికి. అండ్ ఇక్కడ ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ కూడా ఉంది, అలాగే ఆరోగ్య కేంద్రం కూడా ఉంది, ఉచిత వైద్య సేవా శిబిరం కూడా ఉంది. సో ఇది వచ్చేసి పోలీస్ కేంద్రం యొక్క కంట్రోల్మెంట్ రూమ్ అన్నమాట. సో చాలామంది పోలీసులు వచ్చారు, ఎందుకంటే నైట్ ఏమైనా గొడవలు లొల్లీలు అయితే అని. ఏది బుగ్గనా అడుగుతావా? తీసుకుంటావా ఈ పొద్దుగానికి? అదెంత? ఈ బుగ్గ ఎంత అమ్మా? ఆ పూలు తీసుకుంటావా? తీసుకో. పానీపూరి బండి చూడండి, లైటింగ్ ఏకదమ్ అంటే ఏకదమ్ సెట్ చేసిండు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే జాతర రోజు తీసిన ఫుటేజ్ అన్నమాట. సో చూడండి ఇది వచ్చేసి నీరుకుల్ల డ్యామ్ బ్రిడ్జ్, చెక్ డ్యామ్ కట్టారు కంప్లీట్గా మీదకి వెళ్ళి కింది వరకు బ్రిడ్జ్ కింద. సో వాటర్ లెవెల్ మాత్రం సూపర్ ఉన్నాయి, కంట్రోల్ చేసారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వాటరు, దీని కింద చెక్ డ్యామ్ కట్టారు కాబట్టి వాటర్ స్టోరేజ్ హెవీగా ఉంది. సో ఇదంతా సర్కిల్ అన్నమాట బ్రిడ్జ్ మీద. ఇది నీరుకుల్ల బ్రిడ్జ్, 1000 రూపాయలు టు నీరుకుల్ల. సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన, రష్ మాత్రం హెవీగా ఉంది. చూడండి బండి పార్క్ చేద్దామన్న స్పేస్ లేదు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. రష్ చాలా అంటే చాలా హెవీగా ఉంది. అందులో లోపలికి పోనీకి అయితే చాలా కష్టం అవుతుంది. అది ఎంట్రీలో చాలా ఉంది రష్, అండ్ లోపలికి పోతే మాత్రం కొంచెం ఈ మధ్య స్పేస్లో తక్కువ ఉంది. ఇది వచ్చేసి కమాన్, నేను నైట్ మీద చూపెట్టిన. సో మనం జాతర లోపలికి వెళ్దాం. ఇది ఈవినింగ్ అయినా కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది. సో క్రౌడ్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం చాలా అంటే చాలా కష్టం. పబ్లిక్ మాత్రం చాలా. సో క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఈ క్రౌడ్ దాటుకొని లోపలికి వెళ్ళడం అంటే చాలా కష్టం. ఊపిరి ఆడట్లేదు, అంత క్రౌడ్ ఉంది. దాదాపు ఒక 1000 మెంబర్స్ కాదు 10,000 మెంబర్స్ వరకు ఉన్నారు.
సో బొమ్మల షాపులు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి బొమ్మల షాప్స్, గిఫ్ట్ షాప్స్. సో ఇది వచ్చేసి కేశఖండనం అన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 50 రూపీస్ అంట. అండ్ వాళ్ళు చేసినందుకు 50 రూపీస్ అంట. టోటల్ 100 రూపీస్ అంట. చూడండి ఒక 10 to 15 మెంబర్స్ దాకా ఉన్నారు కేశఖండనం చేసేవాళ్ళు. అండ్ మళ్ళొకసారి గద్దెల దగ్గరికి వెళ్ళి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.